క్షీరాబ్ది ద్వాదశి 2025లో నవంబర్ 2న వచ్చిందండి. ముందు రోజు నవంబర్ 1 శనివారం రోజున ఏకాదశి ఉంది. నవంబర్ 2 మార్నింగ్ 2:45 నుంచి ద్వాదశి మొదలవుతుంది. అసలు ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి? తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి ఏకాదశి రోజున నిద్రలేచి ద్వాదశి రోజున బృందావనంలోకి అడుగు పెడతారు. అందుకే ఈరోజు తులసి చెట్టుకి, ఉసిరి చెట్టుకి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా భావిస్తాం. తులసి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం అయితే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం. ఈ ద్వాదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఉపవాసం ఉండాలండి. పూర్తిగా ఉపవాస దీక్ష చేయలేని వాళ్ళు పాళ్ళు పండ్లు తీసుకోవచ్చు. ఈవినింగ్ తులసి కోట దగ్గర చక్కగా క్లీన్ చేసుకొని శంకు చక్రనామాలు ముగ్గు పెట్టుకొని అలంకరించుకోవాలి. ద్వాదశి 12వ రోజున వస్తుంది కాబట్టి 12 దీపాలు వెలిగించుకోవాలి. 12 కాదు, మనకి తోచినన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. అలాగే ఉసిరి దీపాలు కూడా వెలిగించాలి. చక్కగా లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి మన చేతులతో కళ్యాణం జరిపించే అవకాశం వస్తుందండి. తులసీదాత్ర సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.